హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు వర్డ్ లాజిక్ ఆపరేషన్స్ చూద్దాం. ఇవి బేసిక్ అండ్ ఆరో ఎక్స్ఆర్ ఇన్వర్ట్ అనేది. ఓకే, ఇవి ఆల్రెడీ తెలుసు మనకి. మనం లాజిక్ గేట్స్లోనే చూసాము, బేసిక్ లాజిక్ గేట్స్ టాపిక్లో. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది, ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. ఇట్లా ఇట్లా ఇక్కడ క్లిక్ చేస్తే ఇంక ఇన్పుట్స్ వస్తాయి అండ్ డైరెక్ట్ ఇన్పుట్స్ తీసుకోవచ్చు. మనం అప్పుడు ల్యాడర్లో చూసాము, ఇప్పుడు ఇది ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్. ఆరు కూడా సేమ్ అంతే. ఇది ఎక్స్క్లూజివ్ ఆరు, ఇది కూడా సేమ్ అంతే, ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామే. ఓకే, వీటి ఆపరేషన్ మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, కాబట్టి ఇవి స్కిప్ చేద్దాం ఈ మూడు. ఓకే, నెక్స్ట్ ఇన్వర్ట్ మక్స్ డీమక్స్ చూద్దాం. నెక్స్ట్ సెషన్లో డీకోడర్ ఎన్కోడర్ ఈ సెలెక్ట్ అనేది చూద్దాం. ఇప్పుడు మూడు చూద్దాం, ఇన్వర్ట్ మక్స్ డీమక్స్. ఇన్వర్ట్ అని అంటే ఏం లేదు, ఇచ్చిన ఇన్పుట్ని ఇన్వర్ట్ చేస్తుంది, అంటే వన్స్ కాంప్లిమెంట్కి చేంజ్ చేస్తుంది అంతే. ఇంటీజర్ తీసుకుందాం. ఇంటీజర్ అంటే ఏంటిది, మనకి 16 బిట్. ఓకే, ఇప్పుడు దీనికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ట్యాగ్ తీసుకుందాం. ఇంటీజర్ కదా, ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ ట్యాగ్స్ తీసుకుందాం ఇంటీజర్లో. ఓకే, ఇంటీజర్ రెండు ఇంటీజర్లు తీసుకున్నా. ఓకే, ఒకసారి దీని ఆపరేషన్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ అనేది 0 ఇచ్చినాం అనుకో, అవుట్పుట్ ఎంత -1 అంటే ఇన్వర్ట్ చేసింది. ఓకే, ఇన్పుట్లు ఒక 5 ఇచ్చినాం, -6. 10 ఇస్తే -11. -10 ఇస్తే ఎంత రావాలి, 9 వచ్చింది. అంటే ఇంక్లూడింగ్ 0 కాబట్టి ఒకటి తక్కువ వస్తుంది మనకు అంతే. ఇంక్లూడింగ్ 0 అంటే మనం ఎంత ఇస్తే దానికి అంత ఆపోజిట్ వస్తుంది. -50 ఇచ్చినాం, 49 వస్తుంది పాజిటివ్. ఇప్పుడు పాజిటివ్ 50 ఇస్తే నెగిటివ్స్లో వస్తుంది. నెగిటివ్లో వచ్చింది. పాజిటివ్ 50 ఇచ్చినాం, నెగిటివ్ 51 వచ్చింది. 51 ఎందుకు వచ్చిందంటే ఇంక్లూడింగ్ 0ను కూడా కౌంట్ చేసుకొని ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకుంటుంది అంటే అంతే. ఇన్వర్ట్ అంటే అర్థమైంది కదా, సేమ్. 51 ఇస్తే -52 వచ్చింది. పాజిటివ్ ఇస్తే నెగిటివ్ ఇస్తే పాజిటివ్లో దానికి ఆపోజిట్ నెంబర్ ఇస్తుంది ఎగ్జాక్ట్గా. ఓకే, మనం ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి ఇట్లా వచ్చింది. వర్డ్ తీసుకుంటే ఎట్లా వస్తుంది అంటే బైనరీ నెంబర్ సిస్టంలో వస్తుంది. వర్డ్ తీసుకుంటే దానికి ఆపోజిట్ రాదు. కానీ ఎట్లా వస్తుంది అని అంటే 5 తీసుకున్నాం అనుకోండి 10 వస్తుంది, 6 తీసుకుంటే 9 వస్తుంది. అట్లా 6 తీసుకుంటే 10 వస్తుంది. ఎందుకు అనంటే మనకు 16 బిట్ కౌంట్ కదా ఇది. చూడండి, 0 తీసుకుంటే ఎఫ్ అంటే 15. ఎఫ్ అంటే 15 కదా, అన్ని 15s వచ్చినాయి అన్ని జీరోస్ తీసుకుంటే. అదే అన్ని 15s తీసుకుంటే జీరోస్ వస్తాయి, జీరోస్ వచ్చినాయి. అయ్యో, అన్నీ 15 తీసుకున్నా. అన్నీ కాకుంటే ఇప్పుడు నేను ఒకటి ఏ తీసుకుంటా. ఏ అంటే ఎంత, 10. అంటే రిమైనింగ్ ఎంత ఉంటాయి, 6 ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్ అంటే ఎఫ్ 6 అని రావాలి. 5 వచ్చింది. ఓకే, 0 to 15 కదా, సారీ. ఏ అంటే 10, 0 to 15 కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయి, 5 ఉంటాయి. ఏ 10 కాబట్టి 15 కావడానికి ఇంకెన్ని 5 ఉంటాయి కాబట్టి 5 వచ్చింది. ఇప్పుడు బి తీసుకుంటే 4 వస్తుంది. 0 బి తీసుకుంటే ఎఫ్ 4 వస్తుంది, కాంప్లిమెంట్. ఓకే, ఇప్పుడు ఎఫ్ 0 తీసుకున్నా, దీనికి ఆపోజిట్ రావాలి 0F. ఓకే, వచ్చింది.
అట్లా ఆపోజిట్ వస్తుంది. ఇప్పుడు F0 తీసుకున్నా, 0F ఇప్పుడు 0F తీసుకుంటే F0 రావాలి, 0F0 ఓకే. ఇది ఇన్వర్ట్ యొక్క ఆపరేషన్. కాంప్లిమెంట్ని ఇస్తుంది అంతే, సేమ్ ఆపోజిట్ని ఇస్తుంది ఇన్వర్ట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మల్టీప్లెక్సర్, మక్స్, షార్ట్కట్లో మక్స్. ఈ మల్టీప్లెక్సర్ అనేది ఎందుకు, మనకు చాలా ఇన్పుట్స్ తీసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకోవచ్చు, అవుట్పుట్లు మాత్రం ఒకటే. అంటే ఈ ఇన్పుట్ 1 అన్నా, ఇన్పుట్ 2 నన్నా, లేకుంటే ఇన్పుట్ 3 నన్నా, ఏ ఇన్పుట్ నన్నా తీసుకోవచ్చు. సెలెక్టెడ్ ఇన్పుట్ తీసుకోవచ్చు మన అవుట్పుట్కి అనేది. మనకు అవుట్పుట్ ఎప్పుడు ఏది కావాలనుకుంటే అప్పుడు అదే ఇన్పుట్ని అవుట్పుట్ కాపీ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చుకోవచ్చు మనం. ఫర్ సపోజ్ నాకు మధ్యలో ఇన్పుట్ 1 కావాలి, అప్పుడు ఇన్పుట్ 1 తీసుకోవచ్చు అవుట్పుట్కి. లేదు అని అంటే ఇన్పుట్ 2 తీసుకోవచ్చు, ఇన్పుట్ 0 తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇదైనా తీసుకోవచ్చు. అది ఎలానో దీని ఆపరేషన్ ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ ముందు ఒక ఎనేబుల్ పుష్ బటన్ ఇస్తున్నా. ఓకే, ఇది కే వాల్యూ MW8, MW16 డైరెక్ట్ అడ్రస్ ఇస్తున్నా. ఇంటీజర్ తీసుకుందాం. ఓకే, అన్ని ఇంటీజర్ తీసుకుందాం. ఈడ కూడా ఇంటీజర్ తీసుకుందాం, MW16 32. ఓకే, ఇది మల్టీప్లెక్సర్. అంటే ఏ ఇన్పుట్ కావాలంటే ఆ ఇన్పుట్ని మనం అవుట్పుట్కి తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి కానీ అవుట్పుట్ మాత్రం ఒకటే ఉంటుంది. అవుట్పుట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనం, ఏ అవుట్పుట్ రావాలి మనకి. ఇన్పుట్ది 0ది రావన్నా, 1ది రావన్నా, 2ది రావన్నా, ఎల్స్ది రావాలా. అది ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామంటే బేస్డ్ ఆన్ ద కే ఫ్యాక్టర్. ఓకే, ఈ కే ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మనం ఏ ఇన్పుట్ని తీసుకోవాలన్నది చూజ్ చేసుకోవచ్చు అవుట్పుట్కి. ఓకే, ఒకవేళ K=0 ఉందనుకో 0 ఇన్పుట్ వస్తుంది, K=1 ఉంటే 1 ఇన్పుట్ వస్తుంది, K=2 ఉంటే 2 వస్తుంది, K=3 ఉంటే 3 వస్తుంది. అట్లా K= ఇవి వీటికి మ్యాచ్ కాలేదు అనుకోండి, ఎల్స్ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోతుంది. ఓకే, ఒకసారి దీన్ని ఆపరేషన్ చూద్దాం. సేవ్, కంపైల్ అండ్ డౌన్లోడ్. నేను ఆల్రెడీ సిమ్యులేటర్ ఓపెన్ చేసి పెట్టుకున్నా, అందుకే డైరెక్ట్ డౌన్లోడ్ చేసిన. ప్రోగ్రామర్ మోడ్. ఓకే, ఇన్పుట్ 0లో 2 తీసుకుందాం. ఇది 4 అనుకోండి, ఇది 8 అనుకోండి, ఇది ఒక 20 అనుకోండి ఇన్పుట్ అనేది. ఓకే, ఇప్పుడు మనకు ఒకసారి ఇది ఎనేబుల్ చేద్దాం. 2 అనేది అవుట్పుట్ వచ్చింది. ఓకే, 2 అవుట్పుట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్పుట్ 0 నుంచి వచ్చింది. ఇన్పుట్ 0 కదా 2, ఇన్పుట్ 1 ఏమో 4, ఇన్పుట్ 2 8, ఇన్పుట్ ఎల్స్ ఏమో 20. ఓకే, ఇప్పుడు K=0 ఉంది కాబట్టి ఇన్పుట్ 0లో ఉన్న వాల్యూ అవుట్పుట్ 2కి కాపీ అయిపోయింది. అదే K=1 ఉంటే ఇన్పుట్ 1 కాపీ కావాలి. K=1, ఇన్పుట్ 1 కాపీ అయిపోయింది. ఇన్పుట్ 1 ఏంటి, 4 అనేది అవుట్పుట్కి కాపీ అయిపోయింది. నెక్స్ట్ K=2 అనుకోండి, 2 అంటే ఇన్పుట్ 2 కాపీ కావాలి, అంటే 8 కాపీ కావాలి. 8 కాపీ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక K=2
22 ఇచ్చిన, 22 అనేది ఎక్కడున్నది? లేదు, 22 అనేది లేదు. కాబట్టి ఏమైంది? ఎల్స్ కాపీ అయింది. ఓకే, ఇక్కడ ఏముంది? 0 1 2 ఉన్నది. అంటే 0 1 2 మూడే, 0 లేదా 1 లేదా 2 ఇవే రావాలి కే వాల్యూ అనేది. అవుట్ ఆఫ్ వచ్చిందనుకో, ఈ 3 కాకుండా ఇంకేది వచ్చినా కూడా ఎల్స్కి వెళ్ళిపోతుంది. ఎల్స్ 20 కాబట్టి 20 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు కే ఈక్వల్ టు 5 లేదు, 5 తీసుకున్నాం, అయినా కూడా ఎల్సిల్నే ఉంది. ఇప్పుడు 2 తీసుకుందాం, ఎనేబుల్ అయింది, మళ్ళీ ఇయో 2 వచ్చింది. 8 ఇన్పుట్ అనేది అవుట్పుట్కి కాపీ అయింది. ఎప్పుడైతే కే ఈక్వల్ టు ఇక్కడ లేనిది వచ్చిందో అప్పుడు ఎల్స్ అవుట్పుట్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మల్టీప్లెక్సర్ యొక్క వర్కింగ్. నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి మల్టీప్లెక్సర్లో, ఒక్కటే అవుట్పుట్. ఏ ఇన్పుట్ని అవుట్పుట్కి కాపీ చేయాలన్నది కే వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డీమక్స్, డీమల్టీప్లెక్సర్. ఇదేంటిది? దీనికి ఆపోజిట్, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఉంటాయి, ఒక్కటే ఇన్పుట్, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. ఏ అవుట్పుట్కి ఇవ్వాలి అన్నది కే వాల్యూ డిసైడ్ చేస్తుంది. ఇది కూడా సేమ్, ఒకటే ఇన్పుట్ ఉంటుంది, ఆ ఇన్పుట్ని ఏ అవుట్పుట్కి ఇవ్వాలన్నది కే వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవుట్పుట్ 1 కా 0 కా, అవుట్పుట్ 2 కా, లేదంటే ఎల్స్ కా అన్నది కే వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, MW8 MW16 ర్యాండమ్గా తీసుకుంటున్న అడ్రసెస్ అనేది. MW32 MW64 MW32 68 MW72. ఓకే, ఇప్పుడు డీమక్స్ యొక్క ఆపరేషన్ చూద్దాం. సేవ్, కంపైల్, డౌన్లోడ్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. ఓకే, కే అవుట్పుట్ అనేది 0 అనుకోండి. ఇప్పుడు ఇన్పుట్ ఎంత? ఒక 22 తీసుకోండి. ఓకే, ఈ 22 అనేది ఎక్కడికి కాపీ కావాలి మనకి? నాకు అవుట్పుట్ 2కి కాపీ కావాలి. అవుట్పుట్ 2కి కాపీ కావాలంటే కే వాల్యూ అనేది 2 ఉండాలి. కే వాల్యూ 2 చూడండి, కే వాల్యూ 2 ఇచ్చిన నేను, అప్పుడు అవుట్పుట్ 2 అనేది ఎనేబుల్ అయ్యి 22 అనేది కాపీ అయింది ఇక్కడికి. లేదు నాకు అవుట్పుట్ 2కు వద్దు, అవుట్పుట్ 0కి కాపీ కావాలంటే 0, కే ఈక్వల్ టు 0 కాపీ అయింది. నెక్స్ట్ అవుట్పుట్ 1కి కూడా నాకు కాపీ కావాలి, అవుట్పుట్ 1కి కూడా ఇన్పుట్ అనేది కాపీ కావాలి, అంటే కే ఈక్వల్ టు 1. అయ్యో, కే ఈక్వల్ టు 1 చేసినప్పుడు అవుట్పుట్ 1కి కూడా 22 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు అన్నిటికీ ఇన్పుట్ అనేది కాపీ అయిపోయింది. నెక్స్ట్ ఎల్సీకి కూడా కాపీ కావాలనుకోండి. ఇక్కడ ఏమున్నాయి? 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 లేదు. అంటే 3 4 5 ఏమి ఇచ్చినా కూడా ఎల్సీకి కాపీ అవుతుంది. ఓకే, 3 ఇస్తున్నా, ఇగో ఎల్సీకి కాపీ అయిపోయింది. ఇన్పుట్ అనేది ఎల్సీకి 22 అనేది కాపీ అయిపోయింది. నెక్స్ట్ 20కి చేంజ్ చేద్దాం అనుకోండి ఇన్పుట్. ఓకే, నాకు ఎక్కడికి? అవుట్పుట్ 1కి 20 అనేది కాపీ కావాలి. అప్పుడు ఏం చేయాలి? అవుట్పుట్ 1 అంటే కే ఈక్వల్ టు 1. ఇక మిగతా అన్నీ అట్లనే ఉన్నాయి, ఓన్లీ అవుట్పుట్ 1కి ఇన్పుట్ అనేది కాపీ అయింది. ఎందుకు? కే ఈక్వల్ టు 1 కాబట్టి. కే ఈక్వల్ టు 2 అయితే అవుట్పుట్ 2కి కాపీ అవుతుంది. అవుట్పుట్ 2కి కాపీ అయింది 20. ఓకే, ఇది డీమల్టీప్లెక్సర్ యొక్క వర్కింగ్. మక్స్కి డీమక్స్కి తేడా ఏంటంటే, మక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఒకటే అవుట్పుట్ ఉంటుంది, డీమక్స్ అంటే ఒక్కటే ఇన్పుట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఉంటాయి. ఓకే, ఇది డిఫరెన్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాలేదు అని అంటే ఏదైనా కామెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఎన్కోడర్, డీకోడర్ అండ్ సెలెక్ట్, ఇవి 3 చూద్దాం నెక్స్ట్ సెషన్లో. ఓకే, థ్యాంక్ యూ.